ఈ వ్యక్తి తన గొడ్డలికి వెండి పూత పూసి ప్రతిరోజు అడవిలో అమితంగా శిక్షణ తీసుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే అతను అసాధారణ శక్తిని సంపాదించాడు. ఎందుకంటే అతను అమరుడైన వ్యాంపైర్ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు. అటువంటి వ్యాంపైర్తో పోరాడాలంటే చీకటిలో యుద్ధం చేయడం అతను నేర్చుకోవాలి. ప్రతి శిక్షణ సెషన్లో లింకన్ అతని గురువు చేతిలో గాయపడుతూ ఉండేవాడు. అయినా అతని సంకల్పం అతన్ని ముందుకు నడిపించింది. ఎందుకంటే అతని చిన్నతనంలో ఆ వ్యాంపైర్ అతని మొత్తం కుటుంబాన్ని హత్య చేసింది మరియు అతను కేవలం చూస్తూ ఉండిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతను హెన్రీ అనే వ్యాంపైర్ హంటర్ను కలిశాడు. హెన్రీ లింకన్ను ఒక కొత్త పట్టణానికి ఒంటరి శిక్షణ మిషన్ కోసం పంపాడు. ఆ పట్టణంలో లింకన్ ఒక జనరల్ స్టోర్లో పని మొదలుపెట్టాడు. రాత్రివేళలు హెన్రీ ఇచ్చిన సంకేతాలను అనుసరించి పట్టణంలో దాగి ఉన్న వ్యాంపైర్లను వేటాడుతున్నాడు. ఒక రోజున అతను ఒక రహస్యమైన షాప్కి వెళ్లాడు. అక్కడ ఓ వ్యాంపైర్ సన్ స్క్రీన్ తయారు చేస్తున్నాడు. లింకన్ ఆ వ్యాంపైర్ను చూసిన వెంటనే దాడి చేశాడు. కానీ అతన్ని డివర్ట్ చేస్తూ వ్యాంపైర్ ఒక్క లీవర్ను లాగాడు. దాంతో లింకన్ తలకిందులుగా బేస్మెంట్లో వేలాడుతున్నాడు. పక్కన ఒక శవాన్ని చూసి లింకన్ భయపడ్డాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. వ్యాంపైర్ అతని గొడ్డలిని తన్ని దూరంగా నెట్టింది. ఒక రేజర్ను తీసుకుని దాడి చేయబోతున్న వేళ లింకన్ తన నడుము దగ్గర ఉన్న కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. క్షణాల్లోనే ఆ వెంపైర్ గొంతును కోసేశాడు. ఆ తరువాత తానే తన బంధాలను కట్ చేసి గొడ్డలిని తీసుకుని తన మొదటి వ్యాంపైర్ను చంపేశాడు. అతన్ని పాతిపెట్టిన తరువాత లింకన్ మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే తన వేట ప్రారంభమైంది. కొద్ది రోజులకే అతను ఒక అదృశ్య వ్యాంపైర్ను ఎదుర్కొన్నాడు. అయితే తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యంతో దానిని ఓడించాడు. 6 నెలల తరువాత అతను అనేక వ్యాంపైర్ను సంహరించాడు. ఇప్పుడు అతని ప్రతీకారం మొదలయ్యే సమయం వచ్చింది.